నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై దిశానిర్దేశం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఆరా. సూర్యాపేట జిల్లా ఐలాపురం వద్ద లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు. ప్రమాదంలో 4 మృతి, 17 మంది కూలీలకు గాయాలు. సంక్రాంతికి సొంతూళ్లకు పయనమైన జనం. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. త్వరలో అమలు కానున్న కొత్త పథకాలపై కలెక్టర్లకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన నుండి లబ్దిదారుల ఎంపిక వరకు పారదర్శకంగా, పకడ్బందీగా జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 26న నూతన పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. నూతన పథకాల అమలుపై నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లబ్దిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, భవనాల శాఖల అధికారులతో పాటు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నింటికీ ఎకరానికి ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. అయితే రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు ఇచ్చినవి, ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రం రైతు భరోసా ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 1,39,00,000 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూముల్ని గుర్తించేందుకు వివిధ శాఖలు సమన్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. దశల వారీగా నిధుల విడుదలకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చేందుకు ఈ నెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వారిలో సుమారు 20 లక్షల మందికి భూమి ఉన్నట్లు రైతు బంధు నిధుల రికార్డుల ద్వారా గుర్తించారు. ఒక ఇంట్లో ఒకరికన్నా ఎక్కువ మంది కార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ తీసేస్తే భూమి లేని పేద రైతు కూలీ కుటుంబాలు రాష్ట్రంలో సుమారు 11 లక్షలు ఉన్నట్లు అంచనా. అయితే గ్రామాల్లో ఉంటున్నవారు ఇతర వివరాల్ని క్షేత్రస్థాయిలో సేకరించాల్సి ఉంది. కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26 నుంచి జారీ చేయాలని మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో సవరణలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. సవరణల కోసం ఇప్పటికే 12 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా కొత్త కార్డుల కోసం సుమారు 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రావొచ్చని అంచనా. కొత్త రేషన్ కార్డుల కోసం ఆదాయ పరిమితిపై కూడా నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జిల్లాల్లో 95%, జీహెచ్ఎంసీలో 88% పూర్తయింది. కామారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 98%, ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో 97%, మహబూబాబాద్, జగిత్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో 96% దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్దిదారుల ఎంపిక, నిర్మాణాలపై అవగాహన, నిధుల బదిలీ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణ అధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ నిందితుల్ని వరుసగా విచారిస్తోంది. ఏవన్గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉన్నా తన న్యాయవాదుల్ని అనుమతించలేదన్న కారణంగా అర్థాంతరంగా వెనుదిరిగారు. అదే రోజు మరోసారి నోటీసులు ఇవ్వడంతో నిన్న ఉదయం 10 గంటలకు కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న మాజిద్ సెలవులో ఉండడంతో జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డీఎస్పీ మధుసూదన్ విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల రూపాయల్ని ఎఫ్ఈఓకు చెల్లించారని, విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదనే అభియోగాలపై కేటీఆర్ను విచారించారు. ప్రధానంగా కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి రేసు నిర్వహణకు స్పాన్సర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త స్పాన్సర్ను వెతికే సమయం లేకపోవడంతో హెచ్ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదని వెల్లడించారు. మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని చెప్పినట్లు సమాచారం. రేసు ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని సైతం అధికారులు ప్రశ్నించగా ఆ సమాచారమంతా ప్రభుత్వం వద్దే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా రేస్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగ్గా ఆలోపే ఎన్నికలొచ్చాయని, తరువాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరవింద్ కుమార్ సైతం ప్రశ్నించిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. రేసును హైదరాబాద్లోనే నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచారనే ఉద్దేశంతోనే ఫైలుపైన సంతకం పెట్టినట్లు కేటీఆర్ ఏసీబీకి తెలిపారు. అయితే ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా ఈకి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని, కేవలం మౌలిక వసతుల్ని మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏవైనా జీవో ఇచ్చిందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. మరోవైపు కేసులో అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఏసీబీ ముందు హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగానే బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ 10 గంటలకు హాజరు కావాలని. దీంతో ఆయన బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ 10 గంటలకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి హెచ్ఎండీఏ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఇప్పటికే ఇటు కేటీఆర్ ను, మరోపక్క అరవింద్ కుమార్ ను కూడా ఇప్పటికే ఏసీబీ విచారించింది. ఈ రోజు తాజాగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. అయితే ఈ కేసులో అంటే విదేశీ సంస్థకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి గ్రీన్కో అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ ఏదైతే ఉందో ఇది ఒప్పందంలో భాగంగా రేసు నిర్వహణ నుంచి తప్పుకోవడంతో అదనంగా హెచ్ఎండీఏ దీన్ని భుజానికి ఎత్తుకుంది. హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించడంతో అయితే అంటే మంత్రిమండలి ఆమోదం అలాగే ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నిధులు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే దానకిషోర్ ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు 10 గంటలకైతే విచారించనుంది. అంటే కేసుకి సంబంధించి ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నారు. ఎందుకంటే నిధుల మళ్లింపుకి సంబంధించి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతుందో దీన్ని అనుమతులు కావచ్చు, అలాగే ప్రతిపాదనలు సిద్ధం చేయడం దగ్గర నుంచి కూడా, అలాగే నిధుల బదిలీ వరకు కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు. మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని ఆయనే చూసుకున్నారు. కాబట్టి ఆయనను ఈరోజు విచారించనుంది. అంటే ఈ కేసులో ప్రధానంగా ఏసీబీ ఈ విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్నటువంటి అసలు కోణం ఏంటి, అలాగే ఎవరి నిర్ణయం వల్ల ఈ నగదు అనేది బదిలీ చేశారు, అలాగే ఎవరికి దీనివల్ల ప్రయోజనం జరిగింది అనేది కూడా ప్రశ్నించనున్నారు.
అసలు 55 కోట్లు విదేశీ అకౌంట్లకు నిధులు జమ చేయడం అనేది ఎవరి నిర్ణయము, అలాగే ఈ నిధులు విదేశీ అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు పన్ను మినహాయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకు పన్ను మినహాయించుకోలేదు ఏంటి అనేది కూడా ఆరాధీయనున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ బ్యాంకు సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో హిమాయత్ నగర్ శాఖకు సంబంధించి ఆ శాఖ నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదిలీ అయ్యాయి. అయితే ఆ సమయంలోనే ఇటు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి లేకపోయినప్పటికీ కూడా నిధులు ఎలా బదిలీ జరిగాయి, బ్యాంక్ అధికారులు మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. అంటే సరైన పత్రాలు లేకపోవడం కావచ్చు, లేదా ఆర్బీఐ అనుమతి లేకపోవడం కావచ్చు. దీనివల్ల బ్యాంక్ అధికారులపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనుంది ఏసీబీ. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఏంటంటే తాను ఒక మంత్రిగా హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశాను, కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి నిబంధనలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు చూసుకోవాలి అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించనుంది. అంటే కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు తీసుకున్నటువంటి చర్యలపై కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్కు మీరు వివరించారా లేదా, పన్ను మినహాయించుకోవడం విషయం కావచ్చు, ఇవన్నీ కేటీఆర్కు వివరించారా లేదా, ఒకవేళ వివరిస్తే ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకోలేదు, ఒకవేళ ఆయనకు తెలియజేయకపోతే ఎందుకు తెలియజేయలేదు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు ఈ కేసులో కేటీఆర్ను కూడా విచారించి అనేక కోణాల్లో ఆయనను ప్రశ్నించారు. అలాగే నెక్స్ట్ జెన్కో గ్రీన్కో అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఒప్పందం చేసుకున్న సంస్థ, అది ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేనేది కూడా ఆరాధీశారు. అయితే ఇంకొక కీలక అంశం తెర మీదకి వచ్చింది. ఈ నెక్స్ట్ జెన్కో సంస్థ కావచ్చు, గ్రీన్కో ఈ అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా గ్రీన్కో బీఆర్ఎస్కు గతంలో అంటే 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించి ఒప్పందం కుదిరింది. అయితే అదే ఏడాది ఏప్రిల్లో 31 కోట్లు, అలాగే అక్టోబర్లో 10 కోట్ల రూపాయలు, మొత్తంగా 41 కోట్ల రూపాయలను గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమర్పించింది. ఇక దీనిపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. అంటే 41 కోట్ల రూపాయలు అటు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ రూపంలో సమర్పించడం, మళ్ళీ ఈ సంస్థ ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు చర్యలు తీసుకోపోవడం, ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఏంటి అనే విషయంలో కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రీన్కో అనుబంధ సంస్థల్లో సోదాలు చేసి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అయితే గ్రీన్కో లాంటి సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తమ పార్టీకే కాదు అనేక పార్టీలకు కూడా ఎలక్టోరల్ బాండ్ల సమర్పించాయి, దానికి ఎలాంటి సంబంధం లేదు, మేము తాము అంటే స్పాన్సర్ గా ఉన్న గ్రీన్కో అనుబంధ సంస్థ నెక్స్ట్ జెన్కో సంస్థ ఏదైతే ఉందో ఇది తప్పుకోవడం వల్ల రేస్ ఇక్కడ నుంచి పోవద్దు అనే ఉద్దేశంతో ఈ బాధ్యతను తమ భుజాల మీదకి ఎత్తుకున్నాము, హెచ్ఎండిఏ ద్వారా నిధులను చెల్లించాము, మళ్ళీ స్పాన్సర్ వచ్చిన తర్వాత తిరిగి ఆ నిధులను తీసుకుందాం అనే ఉద్దేశంతో తాము తీసుకున్నాము. ఇదంతా కూడా హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేశాం తప్ప ఇందులో ఎలాంటి అవినీతి లేదని చెప్పారు. మరి కాసేపట్లో అయితే 10 గంటలకు బిఎల్ఎన్ రెడ్డి అయితే విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో కలిసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ఉన్న క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయాన్ని, అక్కడి క్రీడల పాలసీ సదుపాయాలను పరిశీలించేందుకు వెళ్లాలని సీఎం భావించారు. అయితే ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉన్నందున ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ బృందం మాత్రమే ఆసీస్కు వెళ్లనుంది. ఈ నెల 14న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని 16న కూడా అక్కడే ఉండి ముఖ్య నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 17న ఢిల్లీ నుంచి సీఎం సింగపూర్ వెళ్లనున్నారు. 17, 18 తేదీల్లో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 19న సింగపూర్ నుండి స్విట్జర్లాండ్ వెళ్లి 23 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రానున్నారు. పాలమూరు, రంగారెడ్డి సహా ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్య పథకాలుగా గుర్తించి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చుతామన్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లాలో పర్యటించారు. 23 కోట్ల రూపాయల నిధులతో 2 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించడంతో పాటు మరో 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి భట్టి మాట్లాడారు. పాలమూరు జిల్లాలోని జూరాల, నిట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
10 ఏళ్లలో ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్లే తప్ప బీఆర్ఎస్ 1 ఎకరాకు అదనంగా ఆయకట్టుకు నీరివ్వలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేశామని, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సమాచారం ఇస్తే తప్పకుండా రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయల భరోసా జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12,000 రూపాయలు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమైతే రైతులకు కరెంటు ఇబ్బందులు ఉండవన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లను అఖిల భారత సర్వీసుల మహిళా అధికారులు స్వయంగా తనిఖీ చేయడంతో పాటు రాత్రి అక్కడే బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. రాష్ట్రంలోని 540 బాలికల సంక్షేమ హాస్టళ్లలో విద్యా ప్రమాణాలతో పాటు ఇటీవల పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. హాస్టళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఐఏఎస్ మహిళా అధికారుల తనిఖీలపై సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడతలో 29 మంది మహిళా అధికారులు సందర్శించి మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తారని సీఎస్ వెల్లడించారు. తనిఖీలపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించినట్లు సీఎస్ తెలిపారు. కామన్ డైట్, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై మహిళా అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఈ నెల 25 వరకు తొలి దశ తనిఖీలు పూర్తి చేస్తారని సీఎస్ తెలిపారు. మొదటి విడత ఫీడ్బ్యాక్పై సమీక్ష అనంతరం అన్ని స్థాయిల ఏఐఎస్ అధికారులతో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. విధులకు హాజరు కాని వైద్యులు శ్రీహర్ష, ల్యాబ్ టెక్నీషియన్ మమత, మరికొంతమంది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలని, లేని ఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ ల్యాబ్కి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు ఉన్నాయన్న కలెక్టర్ గర్భిణులందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని లేఖలో తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని ఎద్దేవా చేశారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అసలు బిల్లులే చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏడాది పాలన నిర్వాకం వల్ల 1000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ తో పాటు మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల 7,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. తక్షణమే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ విద్యార్థులు పేదలతో కలిసి ఉద్యమిస్తుందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 4 మృతి చెందగా మరో 17 మందికి గాయాలయ్యాయి. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఘటనలో ఒడిశాకు చెందిన 4 వలస కూలీలు మృతి చెందారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నెగ్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేశారన్న ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నెగ్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేశారన్న ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని ఆదివారాలు కావడం, సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిపౌలి నుంచి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్టు పేర్కొంది. పుట్టిన ఊరిలో కుటుంబ సభ్యులను, చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికంతా కలుస్తుంటామని వారు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనమిస్తున్నారు. తిరుమలలో అభిషేక సేవ అనంతరం తెల్లవారుజామున 3:45 నుంచే వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కన్నా ముందే దర్శనాలకు అవకాశం కల్పించారు. సింహాచలంలో అప్పన్నస్వామిని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నుంచే దర్శనాలు జరుగుతున్నాయి. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామస్వామి దర్శన భాగ్యం కలిగింది. వేములవాడలోనూ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీ, వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. కూకట్పల్లి, వివేకానంద నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వరుస కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.